బాగున్నారా? ఈరోజు అన్ని రకాల పిండితో దోశ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకి ప్రతిరోజు మినప్పిండి ఇడ్లీ పిండితో అలాగా మనం దిబ్బరొట్టులాగా మినప్పిండితో దోశలాగా చేసుకుంటాం కదా. ఇలాగా రెసిపీగా మన ఇంట్లో ఉండే పిండిలతోనే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవేంటి అంటే శనగపిండి, బియ్యపిండి, గోధుమ పిండి కలిపి కారం వేసి కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లైట్గా పసుపు కూడా వేసుకుంటే, పసుపు వేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న నెగిటివ్ ఏదైనా ఉన్నా కూడా పోతుంది, అరుగుదల కూడా బాగుంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దోశ అనేది ఇంత బాగా కలర్ఫుల్గా ఇంత బాగా వస్తుంది అన్నది. ఇందులో మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేను అవి వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు కొంచెం తినరు, అందుకని ఆ వేరన్నీ పక్కన పెడతారు. అందుకని అలా ఎందుకులే అని చెప్పేసి మనకు అప్పటికప్పుడు రెడీమేడ్గా వెంటనే స్పీడ్గా అయిపోయే టిఫిన్ ఏదైనా ఉంది అంటే మనం ఈ ఐటెంని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఉల్లిపాయ కారం కానీ టమాటా చట్నీ కానీ ఉంటే కనుక టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దోశ అనేది ఎంత కలర్ఫుల్గా ఉంటుంది అన్నది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇన్స్టాలో కూడా వీడియోస్ పెడుతున్నాను. ఇన్స్టా ఫాలో చేసే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ని కూడా ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటివి ఎన్నో నేను పెట్టడానికి అవకాశం ఉంటుంది, మీరు చూసే అవకాశం ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇందులో వాము ఉన్నా వేసుకోవచ్చు, జీలకర్ర ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్. రెండు కూడా మనకి డైజెషన్ అయ్యేదే, చక్కగా అరుగుదల అయ్యేదే కాబట్టి మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా దోశ అనేది ఎంత రెడీ అయిపోయిందో. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దోశ అనేది. చూసినారుగా ఫ్రెండ్స్ దోశ. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. బాయ్.